ఏలూరు జిల్లా చింతలపూడి ఎంపీటీఓ కార్యాలయ ప్రాంగణంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమం జరిగింది. మండల దివ్యాంగో జేఏసీ ఆధ్వర్యంలో ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల దినోత్సవం కేక్ కట్ చేశారు. విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో ముందుంటున్నారని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. ఇంకా విభిన్న ప్రతిభావంతుల సమస్యలను పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తారని ఆయన స్పష్టం చేశారు. వేడుకను పురస్కరించుకొని మా యొక్క ప్రాథమిక సమస్యలు, వికలాంగులు సమాజంలో ఎదుర్కొంటున్న సామాజిక సమస్యల మీద, అలాగే మానసిక సమస్యల మీద, మాకు కాబోయే హక్కుల మీద దీని గురించి ఏకగ్రీవంగా మాట్లాడి మా యొక్క అర్జీలు మన మండల తాలూకా అయినటువంటి శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి తెలియజేయటం జరిగింది. ఇందులో మా యొక్క ప్రతి సమస్యను నేరుగా మేము మా యొక్క అర్జీల ద్వారా సమయానుకూలంగా, అంటే వారికి కొన్ని పనులు ఉండటం వలన మేము మా యొక్క ప్రతి సమస్యను అర్జీలాగా రాయించుకొని మా యొక్క సమస్యలను కాన్సెప్ట్ ని చేయడం జరుగుతా ఉండేది అనేది ఒక భావన ఇప్పుడు దాకా ఉండేది. కానీ అటువంటి భావనలు ఇక్కడ ఏం లేవు. ఇక్కడ అనేది మాత్రము దివ్యాంగిని యొక్క బాధ, దివ్యాంగిని యొక్క హక్కు, దివ్యాంగిని యొక్క ఏవైతే ఆర్థిక బాధలు ఉన్నాయో అవి యాజ్ ఏ గ్రాస్ రూట్ లెవెల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ని గవర్నమెంట్ దృష్టికి సామర్థ్యంగా తీసుకువెళ్లి అదే విధంగా దాన్ని పరిష్కార మార్గం చూపెట్టడానికి మాత్రమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కావున దీని వల్ల ఎటువంటి ఇది వేరే వాళ్ళకి లేకపోతే వేరే సంఘాలకి ఎటువంటి ఏమీ లేదు. అద్భుతంగా చేసుకున్నాం, క్రియేట్ చేసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా స్థాయి లీడర్లు కానీ, స్టేట్ స్థాయి లీడర్లు కానీ, అలాగే మన శాసనసభ్యులు, మన చంద్రపూడి నియోజకవర్గ పరిధి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారు ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా, అలాగే మన వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి ఏడీ గారు రామ్ కుమార్ గారు ఆధ్వర్యంలో చక్కగా ఈ యొక్క దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమం చాలా అద్భుతంగా చేసుకున్నాము. మీ అందరి సపోర్ట్ తో ఈ యొక్క కార్యక్రమం, మీడియా వారి సహకారంతో కూడా ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మండల స్థాయిలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే మా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లిలాగా వేరే టీం లేకుండా అందరం ఒక మాట మీద, ఒక చాటి మీద ఈ యొక్క